భాస్కరాచార్యుల సమక్షంలో 18 పరగణాలకు చెందిన 714 గోత్రికులైన వైశ్య నాయకులతో సమావేశం జరిగింది. 102 గోత్రికులైన వైశ్య నాయకులు రాజుతో పోరాటానికి సిద్ధపడితే 612 గోత్రికులైన వైశ్య నాయకులు రాజుతో యుద్ధం చేసి గెలవలేమని వాసవిని రాజుకిచ్చి వివాహం చెయ్యమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 102 గోత్రికుల వైశ్య నాయకులతో కుసుమ శ్రేష్ఠి రాజుతో యుద్ధానికి సన్నద్ధమవుతున్నాడు. ఈ విషయం తెలిసిన వాసవి అక్కడికొచ్చి తన కోసం ఈ రక్తపాతం వద్దని, ఒకరి కోసం ఇంతమంది సైనికుల ప్రాణాలతో చెలగాటమాడటం సరైన పద్ధతి కాదని, సమస్యకు యుద్ధం ఒకటే మార్గం కాదని, అహింసతో ప్రపంచాన్ని జయించవచ్చని అందరిని ఒప్పించి తాను ఆత్మాహుతికి సిద్ధమైంది. వాసవితో పాటు 102 గోత్రికులు కూడా ఆత్మాహుతికి సిద్ధమయ్యారు. అందరూ అగ్నిప్రవేశం చేయనవసరం లేదు, కుటుంబానికి ఒక పుణ్య దంపతులు మాత్రం అగ్నిప్రవేశం చెయ్యాలని చెప్పగానే అందరూ అంగీకరించారు. భాస్కరాచార్యులు గోదావరి తీరంలో 103 అగ్నికుండాలను సిద్ధపరిచారు. వాసవితో పాటు 102 గోత్రికులు తల్లిదండ్రులు అగ్నికుండాలకు ప్రదక్షిణ చేసి వేదమంత్రాల సాక్షిగా అగ్నిగుండాలలోకి ప్రవేశించి అగ్నికి ఆహుతి. వాసవి తల్లిదండ్రులు ఆవేదనతో హృదయ విదారకంగా విలపిస్తుంటే, వాసవి సత్యలోకాన్ని శిరస్సుగా, సూర్యచంద్రులను నేత్రములుగా, తపోలోకములు లలాటముగా, లోకపాలకులు బాహువులుగా, వేదములు వాక్కులుగా, ఉభయ సంధ్యలు వస్త్రములుగా, దివ్య పద్మము వేద పుస్తకము అక్షరమాలలతో కూడిన అభయముద్రతో వాసవీదేవి రూపం దర్శనమిచ్చింది. ఈనాటి నుండి నేను మీకు కులదేవతగా ఉండి నిరంతరం మీ పూజలందుకుంటూ మిమ్మల్ని కాపాడుతూ మీ వంశాలకు ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధి కలిగిస్తూ ఉంటాను అని మాట ఇచ్చింది. అదే సమయంలో పెనుగొండ సరిహద్దుల్లో ప్రవేశించిన విష్ణువర్ధనుడికి పిడుగులాంటి ఈ వార్త తెలిసి తల 1000 ముక్కలై అక్కడికక్కడ మరణించాడు. తమ వంశం నాశనం కాకుండా కన్యగా మరణించిన వాసవి కన్యకా పరమేశ్వరిని అందరూ పూజలు చేస్తూ పెనుగొండలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం 6 అంతస్తుల గాలిగోపురంతో రకరకాల రంగులతో అందమైన శిల్ప కళతో అలరారుతోంది. ఇప్పుడు పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ఆర్యవైశ్యులకు పవిత్ర క్షేత్రం, అలాగే వైశ్యుల కాశీగా ప్రసిద్ధి చెందింది. పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి కరుణా కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాం.